హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బ్లౌజ్ వెనక థ్రెడ్ వేసుకొని దానికి కుచ్చులు పోసుకోవడం చూసుకుందాము. ఎలాగంటే ముందుగా థ్రెడ్ని తీసుకుందాం. దాన్ని రెండింటికి కట్ చేసుకుందాం. సమానంగా ఉన్న ముక్కలు తీసుకుందాం. నేను మూడు పెడుతున్నాను కాబట్టి 6 ముక్కలు తీసుకున్నాను, సమానంగా ఉండేవి. ఇప్పుడు ఫస్ట్ ముక్క మడుచుకొని హాఫ్కి మడుచుకొని ఆ స్క్వేర్ పీస్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. సమోసాలాగా క్రాస్గా కుట్టేసుకోవాలి. సమోసాలాగా కుట్టేసిన తర్వాత లాస్ట్ ఎడ్జ్లో కొంచెం మడుచుకుంటే మనకి బాగుంటుంది. తర్వాత ఇంకో థ్రెడ్ కూడా ఇలా వెంటనే ఒకదాని తర్వాత ఇంకొకటి చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, చిన్ని చిట్కా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకటి తీసి కట్ చేసి మళ్ళీ దానికే కొట్టి దానికే చేసేసరికి మనకి టైం వేస్ట్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి దారం కట్ చేయకుండా కొట్టుకుంటూ వెళ్తే టైం చాలా సేవ్ అవుతుంది. అలాగే రెండో దానికి కూడా అలానే సమోసా మోడల్లో కొట్టుకోవాలి. కొంచెం పైకి కొట్టుకుంటే థ్రెడ్ మీద చీరంతా ఒక కలరే ఫ్రెండ్స్, అందుకే ఒక రకమైన థ్రెడ్డే తీసుకున్నాను. ఒక రకమైన మొగ్గలే ఉన్నాయి దానికి. రెండో దానికి కూడా అలానే సేమ్ మళ్ళీ దానికి కూడా ఎడ్జ్లో మడుచుకుంటే ఎడ్జ్లో తోకలాగా కనిపించకుండా ఉంటుంది. మళ్ళీ తర్వాత మూడవది మూడు పెడుతున్నాను. ఒక థ్రెడ్కి 3, ఇంకో థ్రెడ్కి 3. దాన్ని కూడా సేమ్ అలాగే సమోసాలు ఎలా అయితే ఉంటాయో అలా మడుచుకోవాలి. మధ్యలో థ్రెడ్ పెట్టుకొని అలా మడుచుకొని కొట్టుకోవాలి. లాస్ట్ది ఇది, దానికి కూడా సేమ్ ప్రాసెస్. దాన్ని సేమ్ మడుచుకోవాలి, సేమ్ కుట్టు వేసి లాస్ట్లో ఎడ్జ్ మడుచుకోవాలి. కుట్టు వేస్తున్నప్పుడు పైన డబల్ కుట్టు వేసుకోండి.